Hello, hi, welcome all the competitive various and would-be teachers. This is your Kiran Kodmuru. Welcome back to our intermediate botany classes. మరి ఈరోజు ఒక న్యూ టాపిక్ అయితే స్టార్ట్ కాబోతుంది, అదేంటంటే రెస్పిరేషన్. సో ఆల్రెడీ మనము జంతువుల్లో శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుందని చూసాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డెప్త్గా ఉంది ఇక్కడ బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే. సో ఏ విధంగా మన మొక్కల్లో ఈ యొక్క రెస్పిరేషన్ అనేది జరుగుతుందో చూద్దాం. సో ఎక్కడైనా సరే రెస్పిరేషన్ అనగానే ఆక్సిజన్ యూటిలైజ్ అవుతూ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. యూటిలైజ్ అయినటువంటి ఆక్సిజన్ అనేది మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే గ్లూకోజ్లోకి చేంజ్ అయిపోతుంటుందో దాన్ని ఆక్సిడైజేషన్ చేసి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇది ఏంటంటే కీ కాన్సెప్ట్ ఆఫ్ రెస్పిరేషన్. సో మరి ఈ యొక్క రెస్పిరేషన్లో ఎన్ని దశలు ఉంటాయి, ఏ విధంగా ఉంటుందో, ఆక్సిజన్ ఉంటే ఎలా జరుగుతుంది, లేకుంటే ఎలా జరుగుతుంది, సో చాలా మెకానిజం అయితే ఉంది దీంట్లో. సో క్లియర్ కట్గా చూద్దాము. ఈరోజు వచ్చేసి అసలు రెస్పిరేషన్, దాని ఇంట్రొడక్షన్ ఏంటి, సో గ్లైకాల్స్ అంటే ఏంటి, గ్లైకాల్స్లో ఎలాంటి చర్యలు జరుగుతాయి అనేటువంటి విషయాలు అయితే చాలా క్లియర్ కట్గా చూద్దాం. సో దాదాపుగా ఎన్ని దశలు ఉంటాయి ఈ సంగతి చూద్దాం. రైట్, చూద్దాం. ఇక్కడ మనము ఫస్ట్ వచ్చేసి రెస్పిరేషన్ ప్లాంట్స్, దీన్ని మొక్కల్లో శ్వాసక్రియగా చెప్పుకుంటుంటాము. సో సాధారణంగా ఎక్కడైనా సరే ఆహారం అనేది, మనం తీసుకున్న ఆహారం అనేది జీర్ణమైపోతుంటుంది. జీర్ణమైన తర్వాత సో అది బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్ నుండి ఎవ్రీ సెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మరి అక్కడికి పోయినటువంటి ఆహారం ఏదైతే ఉందో, ది ఫుడ్ విచ్ రీచెస్ టు ద సెల్, సో హౌ డస్ ఇట్ జనరేట్ ద ఎనర్జీ అని చూసినట్లయితే త్రూ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. సో ఇది మనం తీసుకున్నటువంటి ఈ ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉందో, సో లైక్ గ్లూకోజ్, ఇది ఏమవుతుందంటే సెల్యులర్ లెవెల్లో వచ్చేసి మనకి ఆక్సిడైజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని సెల్యులర్ రెస్పిరేషన్గా చెప్పుకుంటాం. సో అక్కడ ఏమవుతుందంటే అక్కడ నుండి మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, అండ్ వేస్ట్ మెటీరియల్ విల్ బి క్యారీడ్ బై ద బ్లడ్ అండ్ త్రూ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో దాని నుండి కార్బన్ డైఆక్సైడ్ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా మనకి శరీరంలో కణస్థాయిలో జరిగేటువంటి దాన్ని ఏమంటామంటే సెల్యులర్ రెస్పిరేషన్గా చెప్పుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆహారం అనేది ఆక్సీకరణ జరిగేసి శక్తి అనేది, ఎనర్జీ అనేది లిబరేట్ అవుతూ ఉంటుంది. సో ఇదే మనకి ఏంటంటే శ్వాసక్రియగా చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ శక్తి అనేది ఎక్కడ నిలవ ఉంటుంది అని చూసినట్లయితే, ఆహారం అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, గ్లూకోజ్ అని చెప్పుకున్నాం. గ్లూకోజ్లో ఎన్ని ఉంటాయి ఆటమ్స్, కార్బన్ ఆటమ్స్ అంటే 6 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి, రైట్. సో ఈ 6 కార్బన్ ఆటమ్స్ అన్నీ కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి, బాండ్స్ ఉంటాయి మధ్యలో. సో ఈ బాండ్స్ ఏంటంటే బ్రేక్ అయిపోతాయి. ఆక్సిడైజేషన్ లేదంటే ఆక్సీకరణ జరిగినప్పుడు కార్బన్ పరమాణువుల మధ్య ఉండేటువంటి బంధాలు బ్రేక్ అయిపోతాయి. సో ఇలా బ్రేక్ అయినప్పుడు అక్కడ ఉండేటువంటి ఎనర్జీ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. సో అలా రిలీజ్ అయినటువంటి ఎనర్జీ ఏమవుతుందంటే ఏడీపీని ఏటీపీగా కన్వర్ట్ చేసి ఏటీపీ రూపంలో శక్తి అనేది నిలవ ఉంటూ ఉంటుంది, ఓకేనా. సో ఇలా ఈ బంధ శక్తి ఏదైతే ఉందో, బాండ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది రిలీజ్ అవుతూ ఉంటుంది. రిలీజ్ అయ్యే మనకు శక్తి అనేది బయటికి విడుదలవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏ పదార్థాలైతే ఆక్సీకరణ జరపబడతాయో, లైక్ ఇప్పుడు గ్లూకోజ్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, సో వీటిని అన్నింటినీ ఏమంటామంటే రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్గా చెప్పుకుంటాం, రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్. సో లేదంటే తెలుగులో వీటిని శ్వాసక్రియ అదస్థ పదార్థాలుగా చెప్పుకుంటూ ఉంటాం. సో సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వన్ సబ్స్ట్రాట్, సో ఆక్సిజన్ ఈజ్ గోయింగ్ టు బి యాడెడ్ టు దిస్ ఇన్ ఆర్డర్ టు ఆక్సిడైజ్ దిస్ మెటీరియల్. సో దిస్ మెటీరియల్ క్యాన్ బి సెడ్ యాజ్ ద రెస్పిరేటరీ సబ్స్ట్రేట్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో జనరల్గా రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్ వచ్చేసి మనకి ఏంటంటే గ్లూకోజ్ ఉంటుంది. సో గ్లూకోజ్ కాకుండా ఇంకా ఏమైనా కూడా మనకి ఈ యొక్క శ్వాసక్రియలో పాల్గొంటాయని చూసినట్లయితే అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, అకార్డింగ్ టు ద నీడ్స్, సో గ్లూకోజ్ కాకుండా ప్రోటీన్స్ నుండిగా ఒక్కోసారి శక్తి అనేది లిబరేట్ అవుతూ ఉంటుంది, అండ్ కొన్నిసార్లు వచ్చేసి చూసినట్లయితే ఫ్యాట్స్ నుండి కూడా మనకి శక్తి అనేది విడుదలవుతూ ఉంటుంది. సో జనరల్గా మనకి శక్తి అనేది వచ్చేసి ఏటీపీ రూపంలో నిలువ ఉంటుంది అనుకుంటున్నాం. సో దీన్ని అందుకని ఏటీపీని ఏమంటామంటే కణశక్తి నగదుగా చెప్పుకుంటాం, లేదంటే ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్ అంటాం, ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్గా చెప్పుకుంటాం. సో ఎనర్జీ కరెన్సీ అంటున్నాం, సో ఎక్కడంటే సెల్లో. సో దీన్ని ఉపయోగించుకునే ఎనర్జీ అనేది మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ అవసరాలకి ఏంటంటే ఏటీపీ అనేది వినియోగించబడి మనకి శక్తి అనేది విడుదలవుతుంది. కాబట్టి ఏటీపీని ఏమంటాం గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకు కొన్నిసార్లు అన్ని సందర్భాల్లో గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ కాదు, కొన్ని సందర్భాల్లో ప్రోటీన్స్ అండ్ కొన్ని సందర్భాల్లో క్రొవ్వుల నుండి కూడా మనకి శక్తి అనేది విడుదలవుతూ ఉంటుంది. సో మరి మనకంటే ఇక్కడ కణస్థాయి వరకు, కణంలోనికి ఆక్సిజన్ ఎలా వెళ్తుందంటే మనకు సపరేట్గా సిస్టమ్ అనేది డెవలప్ అయింది, రెస్పిరేటరీ సిస్టమ్. సో ఇక్కడ నుంచి మనకు శ్వాసరంధ్రాలు ఉంటాయి, ఇక్కడ నుండి సో రెస్పిరేటరీ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది, లంగ్స్లోకి వెళ్తుంది, లంగ్స్ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా నో సచ్ సిస్టమ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ప్లాంట్స్. సో డైరెక్ట్లీ the oxygen and carbon dioxide they exchange from the atmosphere into the plants through the stomata, oral lenticels.
సో మనకి ఇలా సిస్టమ్ కాకుండా మొక్కల్లో చూసినట్టయితే పత్రరంధ్రాలు ఉంటాయి, అదేవిధంగా లెంటిసెల్స్ అనేటువంటి వాయురంధ్రాలు ఉంటాయి. వాయురంధ్రాలు ఎక్కడ ఉంటాయో లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం మనం కదా. సో కాండం పైన కావచ్చు, పత్రవృంతాలు కావచ్చు, ఫ్రూట్స్ పైన కావచ్చు. ఎస్పెషల్లీ మనము బనానా చెప్పుకున్నాము, మామిడికాయ చెప్పుకున్నాం, మ్యాంగో చెప్పుకున్నాము, యాపిల్ పైన చెప్పుకున్నాం. సో మీరు క్లియర్గా చూడొచ్చు ఆ ఫ్రూట్స్ని పట్టుకుంటే వాయురంధ్రాలు లెంటిసెల్స్ అనేవి క్లియర్గా కనపడతాయి. త్రూ దెమ్ ది ఆక్సిజన్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్సైడ్ ద ప్లాంట్. సో అలా ఎంటర్ అయిపోతూ ఉంటుంది అనమాట వీటి ద్వారా. సో ఇలా ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే వాయు వినిమయం అని చెప్పుకుంటున్నాం. అంటే ఆక్సిజన్ లోపలికి రావడము, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో వేటి ద్వారా అంటే పత్రరంధ్రాలు, స్టొమాటా అండ్ అదేవిధంగా లెంటిసెల్స్ వాయురంధ్రాల ద్వారా ఈ యొక్క ఆక్సిజన్ లోపలికి రావడం, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, ఇక్కడ ఒకటి ఈక్వేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. మనకు ఫోటోసింథసిస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎనబాలిక్ రియాక్షన్. ఎనబాలిక్ రియాక్షన్ అంటే కొన్ని పదార్థాలు కలిసి ఇంకొక పెద్ద పదార్థం ఏర్పడతాయి. దెన్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎనబాలిక్ రియాక్షన్ అంటాం. సో కెటబాలిక్ రియాక్షన్, శ్వాసక్రియ అనేది కెటబాలిక్ రియాక్షన్. సో కట్ బాలిక్ అని గుర్తుపెట్టుకోండి, కట్ బాలిక్ అని గుర్తుపెట్టుకోండి. కెటబాలిక్ని కట్ అంటే ఒక పదార్థం కట్ అయిపోతుంది పీసెస్గా. సో ఏం పదార్థం అని చూసినట్టయితే ఇక్కడ గ్లూకోజ్. సో గ్లూకోజ్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది. సో ఎలా కట్ అయిపోతుందంటే చూడండి, ఇక్కడ మనకి CHOలు కనపడుతున్నాయి. ఎలా కట్ అయిపోతుంది? కార్బన్ డైఆక్సైడ్ కట్ అయిపోతుంది, వెళ్ళిపోయింది. నెక్స్ట్ HO ఉంది కదా, వాటర్ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనకి గ్లూకోజ్ అనేది కెటబాలిజం జరిగేసి కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ప్రొడ్యూస్. దిస్ ఎనర్జీ ఇస్ గోయింగ్ టు బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ATP. సో ఇక్కడ ఏం చూడండి, మనకి గ్లూకోజ్కి వచ్చేసి ఆక్సిజన్ యాడ్ అవుతుంది కంపల్సరీ. దిస్ ఇస్ ద మోస్ట్ థింగ్. సో ఇక్కడ ఏమవుతుంది, మనం పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ వచ్చేసి దీనికి యాడ్ అయిపోయి సో మనకి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ రిలీజ్ అవుతుంది. అలాంగ్ విత్ దీస్ టూ సబ్స్టాన్సెస్ ది మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఎరోబిక్ రెస్పిరేషన్. సో తర్వాత చూద్దాం ఈ శక్తి ఎలా ఉంటుంది, ఏ సంగతి. సో ఎన్ని రకాల శ్వాసక్రియలో ఎంత శక్తి విడుదలవుతుంది ఒక పెద్ద క్యాల్కులేషన్ ఉంటుంది. సో తర్వాత చూద్దాము. బట్ ఇక్కడ ఈక్వేషన్ అయితే డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి అండ్ బ్యాలెన్సింగ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా గ్లూకోజ్ అను కిరణజన్య సంయోక్రియలు అయినా సరే, ఈవెన్ ఇన్ ద రెస్పిరేషన్ అయినా ఈ గ్లూకోజ్ ముందు ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అది బండ గుర్తు మనకి, ఓకేనా. సో ఇంకా మిగిలిన వాటికి మొత్తం కూడా 6 వేసుకుంటే పోతే సరిపోతుంది. 6O2 6CO2 6H2 అవి ఒక్కటి వేసేసుకుంటే సరిపోతుంది. సో దీని దగ్గర ఆల్రెడీ చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి అవసరం లేదు దానికి వేయడం అని గుర్తుపెట్టుకోండి అలా బండగా. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే రెస్పిరేషన్ ఈక్వేషన్, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్వాసక్రియలు ఎన్ని రకాలుగా ఉంటాయని చూసినట్లయితే శ్వాసక్రియలో 2 రకాలుగా కనపడుతుంటాయి. ఒకటి వచ్చేసి అవాయు శ్వాసక్రియ. అవాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ లేనప్పుడు కూడా శ్వాసక్రియ జరుగుతుంటుంది. సో కొన్నిసార్లు వచ్చేసి ఆక్సిజన్ ఉన్న సందర్భాల్లో జరుగుతుంది. దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వాయు సహిత శ్వాసక్రియ, ఎరోబిక్ రెస్పిరేషన్. అండ్ దిస్ ఇస్ నోన్ యాజ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. సో ఎనరోబిక్ అక్కడే మనకు కనపడుతుంది, ఎన్ అంటే లేకపోవడం, ఎయిర్ అంటే ఎయిర్ లేకపోవడం. సో ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఏమైతే ఆక్సిజన్ లేకుండా శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. సో శ్వాసక్రియ అంటే వెరీ సింపుల్ అండి, గ్లూకోజ్ కాంపోనెంట్ స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఏమవుతుందంటే కిణ్వనం అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. సో ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఆక్సిజన్ లేనప్పుడు ఎన్ని రకాల కాంపోనెంట్స్ ఏర్పడడానికి అవకాశం ఉందంటే 2 రకాల కాంపోనెంట్స్ ఏర్పడటానికి ఛాన్స్ ఉంది. సో డిపెండింగ్ ఆన్ ద ఆర్గానిజం ఆర్ వేర్ డస్ ఇట్ టేక్ ప్లేస్, దాన్ని బట్టేసి మనకి ఏంటంటే అవాయు శ్వాసక్రియలో ఎన్ని రకాల పదార్థాలు ఏర్పడతాయని చూసినట్లయితే అవాయు శ్వాసక్రియలో లాక్టిక్ ఆమ్ల కిణ్వనం అని జరుగుతూ ఉంటుంది, అదేవిధంగా మధ్య కిణ్వనం అని జరుగుతూ ఉంటుంది. సో ఏంటి లాక్టిక్ ఆమ్ల కిణ్వనం అని చూసినట్లయితే అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు, అవాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ లేనప్పుడు గ్లూకోజ్ అనేది విడగొట్టబడుతుంది. సో అలాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సో జనరల్గా ఏంటంటే కండర కణాల్లో కావచ్చు, కొన్ని బ్యాక్టీరియాల్లో కావచ్చు లాక్టిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. సో అలాంటి దాన్ని ఏమంటామంటే లాక్టిక్ ఆమ్ల కిణ్వనంగా చెప్పుకుంటూ ఉంటాము. లాక్టిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్ అంటాం, ఓకేనా. సో వాయు సహిత శ్వాసక్రియలు ఏంటంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు ఏంటంటే గ్లూకోజ్ అనేది పూర్తిగా విచ్ఛిత్తి అవుతుంటుంది. సో అప్పుడు ఏంటంటే మనకి మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్. సో ఇక్కడ అవాయు శ్వాసక్రియలు ఇంకొకటి కూడా ఉంది, మధ్య కిణ్వనము అని ఉన్నది. సో యాక్చువల్గా ఇంగ్లీష్ మీడియం బుక్లో ఇవ్వలేదు, తెలుగు మీడియం బుక్లో ఇచ్చాడు. సో ఎండ్ ప్రోడక్ట్ ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఇథనాల్ ఏర్పడుతుంది అనమాట. సో ఇథనాల్ అంటే మనకేంటి ఆల్కహాల్గా చెప్పుకుంటుంటాము. సో ఇథనాల్ ఏర్పడినట్లయితే దాన్ని మధ్య కిణ్వనంగా చెప్పుకుంటాం. సో కిణ్వనం 2 రకాలు, కొన్ని సందర్భాల్లో లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది, మరికొన్ని సందర్భాల్లో వచ్చేసి మనకి ఇథనాల్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇంకా రెండోది వచ్చేసి అంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఈ వాయిస్ అయితే శ్వాసక్రియ జరిగేసి ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అప్పుడు మాత్రం వాటర్ ఫామ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ కూడా విడుదలవుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి శ్వాసక్రియలో ఉండేటువంటి రకాలు. నెక్స్ట్ వచ్చేసి ఏ శ్వాసక్రియ అయినా సరే, సో ఇన్ అరోబిక్ రెస్పిరేషన్ ఆర్ ఎల్స్
ఎనరోబిక్ రెస్పిరేషన్. ఏ ప్రాసెస్లో అయినా ఫస్ట్ ఒకటి మాత్రం కంపల్సరీ జరగాలి. ఏంటి అని చూసినట్లయితే అది గ్లైకోలిసిస్ అనేటువంటి ప్రాసెస్ జరుగుతుంది. సో గ్లైకోలిసిస్ అంటే మనకు తెలుసు, గ్లైకో అంటే గ్లూకోజ్ అని గ్రీక్ వర్డ్, అది లైసిస్ అంటే విడిపోవడం లేదంటే విచ్చిత్తి కావడం. అంటే గ్లూకోజ్ అనేది విచ్చిత్తి జరుగుతుండు. గుర్తుపెట్టుకోండి, మనం శ్వాసక్రియ గురించి మాట్లాడామంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎక్కడి నుంచి రిలీజ్ కావాలంటే అల్టిమేట్గా గ్లూకోజ్ అని నుంచి. గ్లూకోజ్ అనేది ఏంటి, విచ్ఛిన్నం కావాలి. సో అలా విచ్ఛిన్నం అయితే దాన్ని గ్లైకోలిసిస్గా చెప్పుకుంటాం. ఇట్స్ అ గ్రీక్ టర్మ్, గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా గ్లైకోలిసిస్ వచ్చి ఎక్కడ జరుగుతుందని చూసినట్లయితే గ్లైకోలిసిస్ కణద్రవ్యంలో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అదొకటి ఇంపార్టెంట్ పాయింట్, బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఈ గ్లైకోలిసిస్ ఏంటి, మనకి ఆక్సిజన్ ఉన్నా జరుగుతుంది, లేకున్నా జరుగుతుంది. అదొక పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో గ్లైకోలిసిస్ అంటే గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, కణద్రవ్యంలో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది, ఆక్సిజన్ ఉన్నా జరుగుతుంది, లేకున్నా జరుగుతుంది. రైట్, గ్లైకాలిసిస్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. గ్లైకాలిసిస్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాము. అండ్ వీటి తర్వాత అసలు గ్లైకాలిసిస్లో ఎన్ని చర్యలు ఉంటాయి, ఏ విధంగా జరుగుతాయి అనేది చాలా క్లియర్గా అయితే చూద్దాం. సో గ్లైకాలిసిస్, సో ఇట్స్ ఎ గ్రీక్ టర్మ్. సో గ్లైకో అంటే ఏంటంటే చక్కెర, లైసిస్ అంటే ఏంటంటే విచ్ఛిన్నం కావడం లేదంటే విడిపోవడం అనమాట. అంటే గ్లూకోజ్ అని సింపుల్గా ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే విచ్ఛిన్నం అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే గ్లైకోలైసిస్గా చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. ఓకేనా. సో గ్లూకోజ్ అని విచ్ఛిన్నం చెందుతుంది. సో దీన్ని ఇంకా గ్లైకోసిస్ని ఏమంటామంటే ఈఎంపి పథం అంటాం, ఈఎంపి పాత్వే అని కూడా అంటాం. ఎందుకు దీన్ని ఈఎంపి పాత్వే అంటామని చూసినట్లయితే ఆ ఈఎంపి అనే 3 లెటర్స్ ఏవైతేనే ముగ్గురు సైంటిస్టులను ఇండికేట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఆ ముగ్గురు సైంటిస్టులు ఈ గ్లైకోలిసిస్ కనిపెట్టడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ పేరు మీదుగా దీన్ని ఏమంటామంటే ఈఎంపి పాత్వే అని చెప్తూ ఉంటాం. సో ఈ అంటే వచ్చేసి ఎండన్, సో ఇంకా పేరు కూడా పెద్దగా ఉంది. అండ్ ఎం ఫర్ మేయర్ హాఫ్ అండ్ పి ఫర్ పర్నాస్. సో వీళ్ళు ముగ్గురు కనిపెట్టారు కాబట్టి గ్లైకోలిసిస్. సో దాన్ని వాళ్ళ పేరు మీదుగా ఈఎంపి పథం లేదంటే ఈఎంపి పాత్వేగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో అల్టిమేట్గా గ్లైకోలిసిస్ జరిగినప్పుడు గ్లూకోజ్ అనే దాంట్లో పాల్గొని ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసి పైరువేట్ అనేది ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోవాలి. సో పైరువేట్ అన్న పైరువిక్ ఆమ్లం అన్న రెండు ఒకటే, కన్ఫ్యూజ్ కావద్దు. కొన్ని సందర్భాల్లో పైరువిక్ ఆమ్లం అని సంబోధిస్తుంటారు, కొన్ని సందర్భాల్లో వచ్చేసి పైరువేట్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇదేంటి ఒకసారి ఇక్కడ పైరువేట్, ఒకసారి ఇక్కడ పైరువిక్ ఆమ్లం వచ్చిందని కన్ఫ్యూజ్ కాకండి. పైరువేట్ అన్న పైరువిక్ ఆమ్లం అన్న రెండు కూడా సేమ్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ గ్లూకోజ్ అనేది గ్లైకోలిసిస్ జరిగిన తర్వాత మొత్తం చివరికి వచ్చేసి మనకి పైరువిక్ ఆమ్లం అనేది లేదంటే పైరువేట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో గ్లైకాలిసిస్లో అల్టిమేట్గా 2 ఏటీపీలు ఏర్పడతాయి, 2 ఏటీపీలకు వినియోగించబడతాయి. సో గ్లైకాలిసిస్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఏంటంటే మనకి 2 ఏటీపీస్ ఫామ్ అవుతాయి. సో దీనికి ఏటీపీకి చివరికి ఒక పెద్ద లెక్క ఉంటుంది, ఎలా ఎన్ని ఏర్పడతాయి మొత్తం శ్వాసక్రియలు అనేది. సో మనకి ఇది ఒక జస్ట్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. గ్లైకాలిసిస్లో 2 ఏటీపీలు ఏర్పడతాయి, 2 ఏటీపీలు వినియోగించబడతాయి. ఏటీపీలు ఏర్పడతాయి, వినియోగించబడతాయి. సో కాబట్టి అక్కడ నెట్ బెనిఫిట్ ఎంత అంటే 0, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మన గ్లైకాలిసిస్లో వచ్చేసి 2 NADHలు ఏర్పడతాయి, 2 NADH. ఇది జస్ట్ బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, తర్వాత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 NADHలు ఏర్పడతాయి, 2 ఏటీపీలు ఏర్పడతాయి. సో ఒక NADH ఈజ్ ఈక్వల్స్ టు 3 ATPs, గుర్తుపెట్టుకోవాలి. అది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనకు చివరిలో ఈ యొక్క లెసన్ చివరిలో వచ్చేసి ఏటీపీ క్యాలిక్యులేషన్స్ చేస్తాము. సో అప్పుడు ఎన్ని NADPHలు ఏర్పడ్డాయి, ఎన్ని FADH2లు ఏర్పడ్డాయి, ఎన్ని GTPలు ఏర్పడ్డాయి అని క్యాలిక్యులేట్ చేస్తాం. సో కాబట్టి ఇది ఒకటి బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. 1 NADH ఈజ్ ఈక్వల్స్ టు 3 ATPs. అంటే NADH అనేది ఎప్పుడైతే ఆక్సీకరణం జరుగుతూ ఉంటుందో అప్పుడు దాని నుండి విడుదలయ్యేటువంటి శక్తితోటి మనకి 3 ATPలు ఏర్పడతాయని దాని అర్థం అనమాట. రైట్, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లైకాలిసిస్లో మనం చివరిగా పైరువిక్ యాసిడ్ అనేది లేదంటే పైరువేట్ అనేది ఏర్పడుతుందని చెప్పుకున్నాం కదా. సో ఈ పైరువేట్ ఏమవుతుంది, గ్లైకాలిసిస్ ఏర్పడిన తర్వాత పైరువేట్ ఏమవుతుందని చూసినట్లయితే ఇన్ కేస్ ఆ యొక్క పర్టికులర్ ఏరియాలో ఆ పర్టికులర్ సెల్కి ఆక్సిజన్ అనేది రాలేదు, అప్పటికే పైరువేట్ ఏర్పడింది అనుకుందాం. సో అలా ఏర్పడ్డప్పుడు అంటే మనకి అక్కడ కిణ్వనం అనేది జరుగుతుంది, ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇఫ్ ది ఆక్సిజన్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ది పైరువేట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గ్లైకాలిసిస్, ఇఫ్ దెర్ ఈజ్ నో ఆక్సిజన్, వాట్ హ్యాపెన్స్, ది ఫర్మెంటేషన్ టేక్స్ ప్లేస్. సో ఫర్మెంటేషన్ ఆల్సో 2 kinds డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ వేర్ ద టేక్ కదా. సో అక్కడ కిణ్వనం అనేది మనకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది కొన్ని రకాల కిణ్వనంలో. ఎక్కడ ఏర్పడుతుంది లాక్టిక్ ఆమ్లం చూసినట్లయితే కొన్ని రకాల బ్యాక్టీరియాలో ఏర్పడుతుంది, అదేవిధంగా కండర కణాల్లో ఏర్పడుతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు బాగా ఊపిరి పీల్చుకోకుండా బాగా ఉరికాం లేదంటే బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం, సో ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అవుతుంది అప్పుడు మస్క్యులర్ సెల్స్కి. సో అలాంటి సందర్భంలో మనకి లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట.
దట్ ఈస్ వన్ కండిషన్. సెకండ్ థింగ్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియాలో ఏమవుతుందంటే ఈ పైరువిక్ యాసిడ్ అనేది అక్కడ ఆక్సిజన్ లభించినప్పుడు ఆటోమేటిక్గా ఇట్ విల్ ఆల్సో బీ కన్వర్టెడ్ ఇన్ టు ద లాక్టిక్ యాసిడ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మధ్య కిణ్వనం, ఎస్పెషల్లీ ఈస్ట్ సెల్స్లో. ఈస్ట్ అనేది ఒక శిలీంధ్రం మనకు తెలిసింది. ఈస్ట్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ సింగిల్ సెల్లర్ ఫంజీ. సో దీంట్లో ఏమవుతుందంటే గ్లైకాలిసిస్ జరిగినప్పుడు మనకి ఆక్సిజన్ లభించదు కాబట్టి అక్కడ ఇథనాల్ అనేది ఏర్పడుతుంది. సో ఇథనాల్ ఏర్పడుతుంది. సో ఇథనాల్ ఏంటంటే మనకి కిణ్వనంలో ఈస్ట్ కణాల్లో మనకి ఇథనాల్ అనేది గ్లైకాలిసిస్ ప్రాసెస్లో ఏర్పడుతుంది. రెండు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. కిణ్వనంలో ఏర్పడేటువంటి అంత్య ఉత్పత్తి ఏంటి అంటాడు, లాక్టిక్ అమ్లం అంటాడు, నెక్స్ట్ ఇథనాల్ అంటాడు, కార్బన్ డైఆక్సైడ్ అంటాడు, పైవన్నీ అంటాడు. సో అప్పుడు అలాంటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది, ఇథనాల్ విడుదలవుతుంది, అదేవిధంగా లాక్టిక్. ఎక్కడ అని స్పెసిఫిక్గా అడిగితే మాత్రం ఖచ్చితంగా మనకి సో లాక్టిక్ ఆమ్లమా ఇథనాల్ అనేది మనం డిసైడ్ చేయవలసి ఉంటుంది. కండర కణాల్లో కిణ్వన ప్రక్రియ ద్వారా ఏర్పడేటువంటి ఉత్పత్తి అప్పుడు లాక్టిక్ ఆమ్లమే అవుతుంది, ఇథనాల్ కాదనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కేంద్రక పూర్వజీవుల్లో. ఇది ఏంటి మనకి కేంద్రక పూర్వజీవుల్లో ఏకకణ నిజ కేంద్రక జీవుల్లో ఆక్సిజన్ లేనప్పుడు జరిగేటువంటి ఇలా అనమాట. ఓకేనా. సో మన ఆక్సిజన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని చూసినట్లయితే సో మనకి గ్లైకాలిసిస్లో ఏర్పడినటువంటి పైరువేట్ ఏదైతే ఉందో సో దిస్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది గ్లైకాలిసిస్. సో పైరువేట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ది గ్లైకాలిసిస్. So if the oxygen is available, what happens? This pyruvate is going to enter one more cycle which we call it as a Krebs cycle antam. Krebs cycle. Sir Hans Krebs అనేటువంటి సైంటిస్ట్ కనిపెట్టాడు కాబట్టి ఇది క్రెబ్స్ వలయంగా చెప్పుకుంటాం, లేదంటే TCA వలయం అంటాం, ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్గా చెప్పుకుంటాము, లేదంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్గా చెప్పుకుంటాం, రకరకాల పేర్లు ఉంటాయి. సో ఇలా ఆక్సిజన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పైరువేట్ అనేది క్రెబ్స్ సైకిల్లోనికి ఎంటర్ అయిపోతూ ఉంటుంది. సో ఎంటర్ అయిపోయిన తర్వాత మనకు అక్కడ ఇంకా ఫుల్లీ ఆక్సిడేషన్ జరిగేసి అక్కడ మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆక్సిజన్ ఉంటాయి. సో ఆక్సిజన్ లేనప్పుడు కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, బట్ తక్కువ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. రైట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లైకాలిసిస్లో మనం చెప్పుకున్నాం ఒక 10 దశలు జరుగుతాయి. సో ఈ 10 దశలు ఏమేం జరుగుతాయి, ఎక్కడ ఏటీపీలు ఏర్పడతాయి, ఎక్కడ NADHలు ఏర్పడతాయని చూద్దాం క్లియర్గా. మరి శ్వాసక్రియలో మొదటి దశ అయినటువంటి గ్లైకాలిసిస్లో అసలు ఏమేం జరుగుతుంటాయి, సో మరి ఎన్ని ఏటీపీలు ఉత్పత్తి అవుతాయి, ఎన్ని NADHలు ఉత్పత్తి అవుతాయి, సో అన్నీ కూడా క్లియర్ కట్గా చూద్దాము. సో దీంట్లో చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి, చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది మిస్ అయితే మీకు మొత్తం టాపిక్స్ మొత్తం కూడా ఫుల్లీ కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. ఎందుకంటే నేను మిస్ అయ్యాను, నేను కన్ఫ్యూజ్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా చేస్తాను. రైట్, చూద్దాము. ముందుగా గ్లైకాలిసిస్ అంటే మనకు తెలిసిందే. ఎక్కడ జరుగుతుంది అంటే ఇది గుర్తుపెట్టుకోండి, సైటోప్లాజంలో జరుగుతుంది. సైటోప్లాజంలో జరుగుతుంది, రైట్, కణద్రవ్యంలో జరుగుతూ ఉంటుంది. సో ఆక్సిజన్ ఉన్నా జరుగుతుంది, లేకున్నా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి గ్లైకోలిసిస్లో మొట్టమొదటిగా యూటిలైజ్ అయ్యేటువంటి అణువు ఏంటి అని చూసినట్లయితే గ్లూకోజ్ అణువు. సో గ్లూకోజ్లో వచ్చేసి 6 కార్బన్స్ ఉంటాయి. సో కార్బన్ల సంఖ్య గుర్తుపెట్టుకుంటూ ఉండండి, ఎందుకనే చెప్తాను. రైట్, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి గ్లూకోజ్కి ఏటీపీ నుండి కొంత శక్తి అనేది యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయి హెక్సోకైనేజ్ అని వచ్చింది అనుకోండి ఎంజైమ్ పేరులో, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో కైనేజ్ అని ఎక్కడ వచ్చినా కానీ అది శక్తిని బదిలీ చేసేటువంటి ఎంజైమ్ అని గుర్తుపెట్టుకోండి. శక్తిని బదిలీ చేసే కైనేజ్ అంటే అంతే, ఇంకా శక్తిని బదిలీ చేసే ఎంజైమ్. సో ఇక్కడ చూడండి, ఏటీపీ నుంచి ఏడీపీ ఏర్పడి శక్తిని గ్లూకోజ్కి అందించేసి ఈ గ్లూకోజ్ని గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా చేసేస్తూ ఉంటుంది. ఇది హెక్సోకైనేజ్ ఎంజైమ్. ఇది వచ్చేసి ప్రైమరీ స్టెప్. సో ఇక్కడ ఒక ఏటీపీ అనేది మైనస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ -1 ఏటీపీ, ఇది మైనస్ అండి, గుర్తుపెట్టుకోవాలి. -1 ఏటీపీ, -ATP, ఎందుకంటే ఏటీపీ యూటిలైజ్ అయ్యింది ఇక్కడ. నెక్స్ట్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏదైతే ఉందో దీనిపైన హెక్సో ఐసోమరేజ్ అనేటువంటి ఎంజైమ్ పనిచేస్తుంది. హెక్సో అంటే 6 కార్బన్లు కాబట్టి హెక్సో. ఫాస్ఫో ఐసోమరేజ్ అంటే ఏం చేస్తుందంటే ఫాస్ఫేట్ గ్రూప్ని షిఫ్ట్ చేసేస్తుంది వేరే వైపు. సో ఐసోమర్స్ అంటే ఏంటి అంటే ఫార్ములా పరంగా సేమ్ ఉంటాయి, స్ట్రక్చరల్గా డిఫరెంట్ ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ వేరే ఉంటాయి, కెమికల్ ప్రాపర్టీస్ వేరే ఉంటాయి. బట్ ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే అవి రెండు కూడా సేమ్ ఉంటాయి, అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్లో 6 కార్బన్లు ఉంటే ఫ్రక్టోజ్లో కూడా 6 కార్బన్లే ఉంటాయి. దాంట్లో ఎన్ని హైడ్రోజన్ ఉంటాయి, దీంట్లో కూడా అన్ని హైడ్రోజన్ ఉంటాయి, బట్ స్ట్రక్చరల్గా డిఫరెంట్గా ఉంటాయి. వాటిని ఐసోమర్స్ అంటాం. సో గ్లూకోజ్ ఫ్రక్టోస్ అనేవి ఐసోమర్స్ అనమాట. సో ఇక్కడ హెక్సోఫాస్ఫో ఐసోమరేజ్ అనేటువంటి ఎంజైమ్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ని ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారుస్తుంది. అంటే గ్లూకోజ్లో కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకొస్తుంది కాబట్టి దీన్ని ఐసోమరేజ్ అన్నాం.
హెగ్జో ఫాస్ఫో అంటున్నామంటే ఫాస్ఫో గ్రూప్ ఉంటుంది, ఇక్కడ హెగ్జో అంటే 6 కార్బన్ల కాంపౌండ్ పైన పనిచేస్తుంది కాబట్టి దీన్ని హెగ్జో ఫాస్ఫో ఐసోమరేజ్ అనే ఎంజైమ్ అంటాం. సో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుండి ఏంటి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది తయారవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఈ యొక్క సబ్స్ట్రేట్ ఏదైతే ఉందో దీనిపైన ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనేటువంటి కైనేజ్ అంటే అది ఎనర్జీని యాడ్ చేస్తుంది లేకుంటే ఎనర్జీని తీసేసుకుంటే ఎనర్జీకి సంబంధించినటువంటి ఎంజైమ్ ఏదైతే ఉందో ఎనర్జీని బదిలీ చేస్తున్నట్లయితే దాన్ని కైనేజ్ ఎంజైమ్గా చెప్పుకున్నాం. ఇక్కడ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఏదైతే ఉందో ఇదేం చేస్తుందని చూసినట్టయితే ఏటీపీ నుండి శక్తిని తీసుకొని దీనికి బదిలీ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకు ఓన్లీ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఉంటే ఇక్కడ ఏమైందంటే ఇంకొక ఫాస్ఫేట్ కూడా బదిలీ అయిపోతుంది ఇక్కడికి. అందుకనే ఏటీపీ ట్రై ఫాస్ఫేట్ కదా, ఇక్కడ 3 ఫాస్ఫేట్లు ఉండాలి. సో ఒక ఫాస్ఫేట్ దీనికి పోయి వెళ్ళి యాడ్ అయిపోయింది కాబట్టి ఏమైంది ఇక్కడ ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ అంటే ఒక ఫాస్ఫేట్ ఇక్కడ నుండి తీసి దీనికి ఇక్కడ యాడ్ చేసింది. ఏది యాడ్ చేసింది? ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనేది ఫ్రక్టోజ్ పైన పనిచేస్తుంది, ఫాస్ఫేట్ గ్రూప్ను ట్రాన్స్ఫర్ చేస్తుంది. కైనేజ్ అంటే ఏటీపీ నుండి శక్తిని తీసుకుని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి ఆ ఎంజైమ్ పేరు ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్. సో ఫలితంగా మనకి ఏం ఏర్పడింది? ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్. ఇది ఓన్లీ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్, ఇది వచ్చేసి ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్. రెండు ఫాస్ఫేట్లు యాడ్ అయ్యాయి కాబట్టి. సో ఇక్కడ కూడా మనకు ఒకటి ఏటీపీ యూటిలైజ్ అయిపోయింది. యూటిలైజ్ అయ్యిందంటే మనం మైనస్ పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి, -1 ఏటీపీ. సో ఇప్పటివరకు ఈ స్టెప్ వరకు ఏంటి? 2 ఏటీపీలు వినియోగించబడ్డాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఈ యొక్క ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ పైన ఆల్డోలేజ్ అనేటువంటి ఎంజైమ్ పనిచేస్తుంది. ఆల్డోలేజ్ అంటే ఆల్డిహైడ్ గ్రూప్ని ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఆల్డోలేజ్ ఎంజైమ్ అంటాం. వెరీ సింపుల్. దీనికి ఇక్కడ మనకి ఆల్డిహైడ్ గ్రూప్ ట్రాన్స్ఫర్ అయిపోయి G3Pగా మారుతుంది. G3 అంటే గ్లిజరాల్డిహైడ్, ఆల్డిహైడ్ వస్తుంది చూడండి దీంట్లో. సో ఎందుకంటే ఆల్డోలేజ్ ఆల్డిహైడ్ గ్రూప్ అని ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్గా కన్వర్ట్ అయిపోయింది. సో లేదంటే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ కన్వర్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ స్ప్లిట్ అయిపోయింది, 3 కార్బన్ల కాంపౌండ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, 3 కార్బన్ల కాంపౌండ్. అంటే ఇక్కడ ఒక గ్లూకోజ్ అణు నుండి ఇలాంటివి 2 ఏర్పడతాయి అనే విషయాన్ని మర్చిపోద్దు మీరు. ఓకేనా. సో ఇది గ్లూకోజ్ కాంపోనెంట్ అనుకుంటే, దీని నుంచి ఏం ఏర్పడ్డాయి? 2 G3Pలు ఏర్పడ్డాయి, గుర్తుపెట్టుకోవాలి. G3P గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్లు అనేవి 2 ఏర్పడ్డాయి. కానీ మనం ఇక్కడ బుక్లో ఎక్కడైనా సరే కేవలం ఒకదాన్నే చూపిస్తూ ఉంటాడు. సో మనం ఏమనుకుంటామంటే ఒకటే క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్దాం, బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఒక గ్లూకోజ్ అణువు నుండి 2 గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అణువులు అనేవి ఏర్పడ్డాయి. సో ఇది ఒకటి ఇక్కడ రాశాను నేను, ఇంకొకటి కూడా ఇటువైపు ఇంకొకటి ఏర్పడుతుంది. సో ఇది ఇలా కంటిన్యూ అయిపోయిందో సేమ్ ఇలాంటి సైకిలే ఇంకోటి G3P. సో ఇక్కడ G3P ఇది ఒకటి, దీంట్లో ఒకటి తీసుకొని ఇది రన్ అయిపోయింది. సేమ్ ఇదే సైకిల్ యాజ్ ఇట్ ఈస్గా ఇంకొకటి G3P అనేటువంటి సైకిల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏదైతే ఉందో ఇంకోటి కూడా సైమల్టేనియస్గా ప్యారలల్గా రన్ అవుతుందనే విషయాన్ని మీ దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఏమైంది? ఈ గ్లిజరాల్డిహైడ్ 3 ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే సైటోప్లాజంలో జరుగుతుందనే విషయాన్ని కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరుగుతుందంటే సైటోప్లాజంలో జరుగుతుంది. సో ఇంకా మనకు మైటోకాండ్రియాకి ఏమీ కూడా ఎంటర్ కాలేదు. సో గ్లైకాలిసిస్ మొత్తం కూడా ఎక్కడ జరుగుతుంది? సైటోప్లాజంలో జరుగుతుంది. రైట్. ఇక్కడ మనకి G3P గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఏర్పడింది కదా. సో ఇక్కడ మనకి ఇంకొక ఎంజైమ్ సమక్షంలో ట్రయోఫాస్ఫేట్ కన్వర్ట్ అవుతుంది. G3P అనేది ట్రయోఫాస్ఫేట్ అనేది G3Pగా కన్వర్ట్ అవుతుంది. ఇది వేరే మ్యాటర్, ఇది పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ ఈ G3P ఏంటంటే G3P డీహైడ్రోజినేజ్ అనేటువంటి ఎంజైమ్ పనిచేస్తుంది. డి అంటే తీసివేయడం, హైడ్రోజినేజ్ అంటే హైడ్రోజన్ అయాన్లను తీసివేస్తుంది ఈ ఎంజైమ్. దేని నుండి అంటే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ నుండి తీసేస్తుంది. అందుకనే ఎంజైమ్ ఏమన్నామంటే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్. డి అంటే తీసివేయడం, హైడ్రోజన్ అయాన్ తీసేస్తుంది. మరి తీసేసి ఎక్కడికి ఇస్తుంది అని చూసినట్లయితే ఇక్కడ నుండి హైడ్రోజన్ అయాన్లు NADకి ట్రాన్స్ఫర్ అయిపోయి NADH+H+గా మారుతూ ఉంటుంది. సో అంటే ఒక సైకిల్లో ఇక్కడ మనకి NADH ఏర్పడింది, ఇక్కడ కూడా సేమ్ మాలిక్యూల్ ఉంది కదా, ఇక్కడ కూడా మనకి ఒక NADH అనేది ఏర్పడుతుంది ఈ స్టెప్లో. రైట్. అంటే ఓవరాల్గా 2 NADH ఏర్పడ్డాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ G3P నుండి మనకి హైడ్రోజన్ అయాన్స్ వెళ్ళిపోగానే ఏర్పడేటువంటి కాంపోనెంట్ ఏదైతుందో దీన్ని 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అంటాం. వీటిని చూడండి
బీపీజీఏ అంటాం, ఇక్కడ దీన్ని పీ గ్యాల్ అని అంటాం. వీటి పేర్లు గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్స్ అవి. సో బుక్లో రాశాడు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పీ గ్యాల్, అదేవిధంగా బీపీజీఏ, నెక్స్ట్ పెప్. సో ఇలాంటివన్నీ కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్కోసారి డైరెక్ట్గా ఇస్తాడు బీపీజీఏ అని ఇస్తాడు, లేదంటే పీజీఏఎల్ అని ఇస్తాడు. సో కాబట్టి ఖచ్చితంగా వీటి పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ ఒక ఎన్ఏడిహెచ్ ఏర్పడింది. సేమ్ సైకిల్ ఇక్కడ కూడా రన్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ కూడా మరొక ఎన్ఏడిహెచ్ ఏర్పడింది. ఓవరాల్గా ఎన్ని ఎన్ఏడిహెచ్లు ఏర్పడ్డాయి మనకి ఇక్కడ? 2 ఎన్ఏడిహెచ్లు అనేవి ఏర్పడ్డాయి. అంటే ఈ సైకిల్లో ఒకటి, ఈ సైకిల్లో ఒకటి. ఓకేనా? నెక్స్ట్ ఈ 1,3-bis ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏదైతే ఉందో ఇది ఫాస్ఫోగ్లిజరోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ దానిపైన పనిచేసి ఏం చేస్తుందంటే ఇక్కడ ఏడీపీ నుండి ఒక ఏటీపీని ఉత్పత్తి చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏటీపీ ఉత్పత్తి అయ్యింది కాబట్టి ఇక్కడ మనము +1 ఏటీపీ. ఓకేనా? సో సేమ్ సైకిల్ ఇక్కడ రన్ అవుతుంది కదా, +1 ఏటీపీ. ఓకేనా? సో ఇక్కడ మనకి 1,3-bis ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం నుండి 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం, గ్లిజరిక్ ఆమ్లం అన్నా గ్లిజరేట్ అన్నా ఒక్కటే, గుర్తుపెట్టుకోవాలి. గ్లిజరేట్ అన్నా గ్లిజరిక్ ఆమ్లం అన్నా ఒకటే. సో ఇక్కడ మనకి ఇలా ఏర్పడ్డప్పుడు మనకి ఇక్కడ ఒకటి ఏటీపీ అనేది జనరేట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏదైతే ఉందో దీనిపైన మ్యూటేజ్ అనేటువంటి ఎంజైమ్ పనిచేసి దీన్ని ఏం చేస్తుందంటే 2-ఫాస్ఫోగ్లిజరేట్ లేదంటే 2-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా మార్చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం పైన పనిచేస్తుంది కాబట్టి ఎంజైమ్ ఏమన్నాం? ఫాస్ఫోగ్లిజరో అన్నాం. మ్యూటేజ్ అని అంటాం. మ్యూటేజ్ అంటే ఏంటంటే జస్ట్ వాటికి స్ట్రక్చర్లో చేంజెస్ తీసుకొని వస్తుంది దాని యొక్క స్ట్రక్చర్లో. అంటే ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ అనేది 3వ కార్బన్ పైన ఉంటే ఆ ఫాస్ఫేట్ గ్రూప్ని గుంజి 2nd కార్బన్ పైన పనిచేస్తుంది. అంటే స్ట్రక్చర్లో కొంచెం చేంజ్ చేసుకొచ్చింది కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే మ్యూటేజ్ అంటున్నాం. ఈ ఎంజైమ్ని ఫాస్ఫోగ్లిజరో మ్యూటేజ్ అంటున్నాం. సో 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాన్ని 2-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా మార్చేసింది. ఏంది? మ్యూటేజ్. ఇది మ్యూటేషన్ చేసింది దాంట్లో స్ట్రక్చర్లో చేంజెస్ అనేవి తీసుకొని వచ్చింది. సో దట్ ఇదేమిటంటే ఇక్కడ నుండి 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం లేదంటే 3-ఫాస్ఫోగ్లిజరేట్ అన్నా గ్లిజరిక్ ఆమ్లం అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. దీని నుండి మనకి 2-PGA అనేది ఏర్పడింది. సో నెక్స్ట్ ఈ 2-PGA పైన ఇనలోజ్ అనేటువంటి మరొక ఎంజైమ్ పనిచేసి దీన్ని ఫాస్ఫోఈనాల్ పైరువేట్ లేదంటే ఫాస్ఫోఈనాల్ పైరువిక్ ఆమ్లంగా మార్చేస్తుంది. దీన్ని పెప్ అని కూడా అంటాము. ఓకేనా? నెక్స్ట్ ఈ ఫాస్ఫోఈనాల్ పైరువేట్ పైన పైరువిక్ కైనేజ్ అనేటువంటి ఎంజైమ్ పనిచేస్తుంది. పనిచేసిన తర్వాత ఇక్కడ మనకి పైరువిక్ ఆమ్లం అంటే ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది గ్లైకోలిసిస్ ఏంటి? పైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏమైందంటే మనకి ఒక ఏటీపీ ఏర్పడింది, గమనించాలి ఇది. సో ఇక్కడ మనకి ఒక ఏటీపీ అనేది ఏర్పడింది. సేమ్ సైకిల్ ఇక్కడ కూడా ఉంటుందిగా, మరొక ఏటీపీ ఇక్కడ ఏర్పడుతుంది. రైట్, ఇది వచ్చేసి మనకి గ్లైకాల్స్లో ఏమేమి కాంపోనెంట్స్ ఎలా మారుతాయి అనేటువంటి విషయం. సో ఫస్ట్ ఏమవుతుంది ఇక్కడ మనం ఒక్కసారి చూద్దాము. వెరీ సింపుల్. హియర్ ది గ్లైకాలిసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సైటోప్లాజం. సో గ్లైకాలిసిస్లో ఏంటి మనకి ఫస్ట్ పాల్గొనేటువంటి కాంపోనెంట్ వచ్చేసి గ్లూకోజ్. సో దట్ ఈస్ ద 6 కార్బన్ కాంపోనెంట్. సో హెక్సోకైనస్ is going to act on the glucose which takes the utilization of 1 ATP and ATP will be converted into ADP. As a result, the glucose is converted into glucose 6-phosphate. సో ఇక్కడ ఈ ఫాస్ఫేట్ గ్రూప్ అనేది 6th కార్బన్ పైన యాడ్ అయిపోతుంది కాబట్టి ఇది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారిపోతుంది. కైనేజ్ అంటే ఒకటే గుర్తుపండి, ఇట్ ట్రాన్స్ఫర్ ద ఫాస్ఫేట్ గ్రూప్ ఫ్రమ్ 1 కాంపోనెంట్ టు అదర్ కాంపోనెంట్. వెరీ సింపుల్, అంతే. ఇంకా కైనేజ్ అని ఎక్కడ వచ్చిందంటే అక్కడ మీరు ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఒక సబ్స్ట్రేట్ నుండి మరొక సబ్స్ట్రేట్కి ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఎంజైమ్ అని గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్ ఇక్కడ కైనేజ్. సో ఎగ్జోకైనేజ్ ఎందుకంటామంటే హెక్సో మీన్స్ దట్ ఈస్ ద 6 కార్బన్ కాంపోనెంట్స్ గ్లూకోజెస్. So the phosphate is transferred to the 6th carbon of the glucose which results the formation of the glucose 6-phosphate by the enzyme which we call it as the hexokinase. So where does it take from particular that phosphate in the sense from ATP it took the one phosphate group and this phosphate group is added to the glucose 6-phosphate glucose so that glucose 6-phosphate is formed. Clear? Next step lo emoutunante glucose 6-phosphate it will be converted into fructose 6-phosphate as the action of the hexaphosphoisomerase. Isomerase means it takes the structural changes in the glucose 6-phosphate. As a result, fructose 6-phosphate is formed. So that is the action of hexaphosphoisomerase. So next step lo emoutundi chudam. Fructose 6-phosphate anedi ikkada malli again manaki phosphate fructokinase
ఫ్రక్టోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంది. సో ఫ్రక్టోకైనేజ్ మీన్స్ ఇట్స్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ద ఫాస్ఫేట్ గ్రూప్ ఫ్రమ్ వన్ సబ్స్ట్రేట్ టు అదర్ సబ్స్ట్రేట్. సో ఇక్కడ ఎక్కడ నుండి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది చూద్దాం. ఇక్కడ ఏటీపీ నుండి తీసుకొని దీన్ని ఈ యొక్క ఫాస్ఫేట్ గ్రూప్ని ఫ్రక్టో 6 ఫాస్ఫేట్కి ట్రాన్స్ఫర్ చేసింది ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్. సో యాజ్ అ రిజల్ట్ ది ప్రోడక్ట్ ఈస్ ఫ్రక్టోస్ 1,6 బిస్ఫాస్ఫేట్. సో ఇక్కడ ఓన్లీ 6 ఫాస్ఫేట్, ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, వన్ మోర్ ఫాస్ఫేట్ ఈస్ యాడెడ్ టు ద ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్ in order to form the fructose 1,6 bisphosphate, which is done by the phosphofructokinase enzyme. So ikkada kuda 1 ATP is utilized in this process. Here also 1 ATP is utilized, because ATP is utilized in the sense the phosphate group is taken from the ATP and added to the glucose 6 here, and here also one phosphate is taken from the ATP and it is added to fructose 6 phosphate in order to form the fructose 1,6 bisphosphate by the enzyme phosphofructokinase. Is it clear? Like, so after this, so fructose 1,6 bisphosphate, so this will be converted into G3P, glyceraldehyde 3-phosphate, by the action of the aldolase enzyme. So aldehyde group is added to this one, fructose 1,6 bisphosphate, so that G3P, 2 G3Ps are formed. You just remind this one. So 2 G3P will form aithayi, endukante idi 6 carbon component, this one is, and G3P is the only 3 carbon component, so that this fructose 1,6 bisphosphate is split into 2 G3P molecules. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే సేమ్ సైకిల్స్ రెండు రన్ అవుతుంటాయి సైమల్టేనియస్గా. ఫ్రమ్ దిస్ వన్ వి రోట్ 1 సైకిల్ ఇయర్ అండ్ అదర్ చైన్ గోయింగ్ ఇన్ దిస్ సైడ్. సో రెండు కూడా ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి, సో రెండు మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి రెండు సైకిల్స్ జరుగుతూ ఉంటాయి. సో దిస్ క్యాన్ బి నోన్ యాజ్ పీ గ్యాల్ అంటాం దీన్ని. సో వై ఆర్ వి కాలింగ్ ఇట్ ఎస్ అ పీ గ్యాల్ ఇన్ ద సెన్స్, ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అంటాం దీన్ని, ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అంటాం. G3Pని ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అని కూడా అంటాం కాబట్టి పీ గ్యాల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈ G3P ఇక్కడ ఏదైతే ఉందో, సో సేమ్ సైకిల్స్ రెండు రన్ అవుతూ ఉంటాయి. సో సేమ్ సైకిల్స్ కాదండి, ఇవి చైన్స్, రెండు చైన్స్ సైమల్టేనియస్గా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో G3P ఏమవుతుందంటే G3P dehydrogenase, in the sense this enzyme is going to act on the G3P. As a result, the hydrogen is picked out from the G3P and it is added to the NAD by this enzyme. As a result, this NAD is converted into NADH and H+. అర్థమైంది కదా. సో ఇక్కడ G3P నుండి ఒక హైడ్రోజన్ అయాన్ని తీసుకొని NADకి యాడ్ చేస్తుంది. ఏది యాడ్ చేస్తుందంటే G3PD అంటే తీసివేయడం. D మీన్స్ దట్ ఈస్ రిమూవల్. సో హైడ్రోజనేజ్ మీన్స్ హైడ్రోజన్ కాంపోనెంట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ వన్ కాంపోనెంట్, విచ్ ఇన్ దిస్ కేస్ హియర్ G3P ఈజ్ దట్. ఓకేనా. సో ఈ డిహైడ్రోజన్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుండి ఒక హైడ్రోజన్ని తీసివేసి NADకి ఇచ్చేస్తుంది, అండ్ దిస్ NAD విల్ బి కన్వర్టెడ్ ఇంటు ద NADH and H+. సో యాజ్ అ రిజల్ట్ 1,3-bisphosphoglyceric acid is formed. So 1,3-bisphosphoglyceric acid or else phosphoglycerate అని కూడా అనొచ్చు మనం దీన్ని. సో ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత ఏమైంది, ఇక్కడ అగైన్ దీనిపైన మరొక ఎంజైమ్ పనిచేస్తూ ఉంటుంది, దట్ ఈస్ phosphoglycerokinaise. So glycerokinaise, when the kinase comes, so we should think that the phosphate group is going to be converted, transferred from one substance to other substance. Here in this case also, here చూడండి ఇక్కడ 1,3-bisphosphoglyceric acid ఏదైతే ఉందో ఇక్కడ నుండి మనకి ఫాస్ఫేట్ గ్రూప్ ఏదైతే ఉందో ఫాస్ఫేట్ గ్రూప్ కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ నుండి దీని నుండి ఇలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ADP అనేది ATPగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫాస్ఫోగ్లిజరోకైనేజ్ ఏం చేస్తుందని చూసినట్లయితే ఈ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏదైతే ఉందో దాని నుండి ఒక ఫాస్ఫేట్ గ్రూప్ని బయటికి తీసి ADPకి యాడ్ చేస్తుంది. యాజ్ అ రిజల్ట్ ది ATP ఇస్ ఫార్మ్. సో అందుకనే చూడండి ఇక్కడ 1,3-bis అన్నాం అంటే ఇక్కడ వాట్ డస్ ఇట్ మీన్, సో ది ఫాస్ఫేట్ గ్రూప్ ఈస్ ప్రజెంట్ ఆన్ ఫస్ట్ కార్బన్ అండ్ థర్డ్ కార్బన్. సో ఇఫ్ one of them is removed, then it will become only one phosphate group. So here 3-phosphoglyceric acid అంటే ఫస్ట్ కార్బన్ పైన ఉన్నటువంటి ఫాస్ఫేట్ గ్రూప్ అనేది రిమూవ్ చేయబడింది బై దిస్ ఎంజైమ్. దాట్ ఫాస్ఫేట్ గ్రూప్ ఇస్ యాడెడ్ టు ద ADP. యాజ్ అ రిజల్ట్ 1 ATP is formed here. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో అలా ఫాస్ఫేట్ గ్రూప్ తీసేసాం కదా, సో ఇక్కడ ఏమవుతుంది 3-phosphoglyceric acid అనేది ఫామ్ అయింది. సో 1 phosphate is gone by this enzyme and thus that phosphate is added to the ADP in order to form the ATP. సో ఇక్కడ మనకు వచ్చేసరికి 3PGA ఫామ్ అయింది, ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, లేదంటే ఫాస్ఫోగ్లిజరేట్ కూడా అనొచ్చు. గ్లిజరిక్ ఆమ్లం అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ ఏమవుతుందని చూసినట్టయితే ఫాస్ఫోగ్లిజరోమ్యూటేస్, దిస్ ఇస్ ద ఎంజైమ్ విచ్ ఇస్ గోయింగ్ టు make the structural changes in this particular substance. So here
3 phosphoglyceric acid in the sense on the third carbon the phosphate group is present. This phosphate group is transferred from third carbon to second carbon. As a result, 2 phosphoglycerate is formed. So here some structural changes are made by this enzyme phosphoglycero. That's what we are calling this enzyme as a mutase, in the sense it is bringing the changes in its structure, so that it is called as mutase. So ఇక్కడ ఏమవుతుంది 2 phosphoglycerate అనేది ఓరల్స్ గ్లిజరేట్ అనొచ్చు, గ్లిజరిక్ ఆమ్లం అయినా అనొచ్చు, గ్లిజరిక్ యాసిడ్ అయినా, బోత్ ఆర్ సేమ్. 2 phosphoglycerate అనేది ఫామ్ అయిపోయింది. సో నెక్స్ట్ దీనిపైన వచ్చేసి మనకి ఇనోలేజ్ అనే ఎంజైమ్ పనిచేస్తుంది. సో ఇక్కడ నుండి డిహైడ్రేట్ అయిపోతుంది. దట్ మీన్స్ ఏంటంటే వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనకు పెప్ అనేది ఫామ్ అవుతుంది. ఫాస్ఫోయినల్ పైరువేట్ అనేది ఫామ్ అయిపోయింది చివరికి. సో ఇక్కడ అగైన్ చూడండి, ఇక్కడ మళ్ళీ అగైన్ పైరువిక్ కైనేజ్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో పైరువిక్ కైనేజ్ అంటే ఏంటి? కైనేజ్ అంటే ఫాస్ఫేట్ గ్రూప్ని ట్రాన్స్ఫర్ చేసేది. సో ఇక్కడ ఏం ట్రాన్స్ఫర్ చేస్తుందంటే దిస్ పైరువిక్ కైనేజ్, పైరువిక్ మీన్స్ పైరువేట్ పైన పనిచేస్తుంది ఇక్కడ. సో కాబట్టి పైరువేట్ నుండి 1 phosphate is going to be removed from this phosphoenol pyruvate and transferred to the ADP by this enzyme. As a result, this ADP is converted into ATP. So ఇక్కడ కూడా మనకు ATP అనేది ఫామ్ అవుతుంది. Ultimately the final end product of the glycolysis is which we call it as the pyruvic acid, or else pyruvate we call it as. This will be formed from the PEP. సో ఈ చైన్ ఇలా రన్ అయింది, సైమల్టేనియస్ ఇంకో చైన్ కూడా రన్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఒక NADP ఏర్పడింది, ఇక్కడ కూడా ఒక NADP ఏర్పడింది, ఇక్కడ ఒక ATP ఏర్పడింది, ఇక్కడ కూడా ATP ఏర్పడింది, ఇక్కడ కూడా ATP ఏర్పడింది, ఇక్కడ కూడా ఒక ATP ఏర్పడింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒకటే చైన్ అండి, బికాస్ 6 కార్బన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అలాగే వచ్చింది ఇక్కడ వరకు. ఇక్కడ ఏమి స్ప్లిట్ కాలేదు ఇక్కడ వరకు. సో కాబట్టి ఇక్కడ వరకు ఒకటే చైన్. సో మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఒక ATP ఏర్పడింది కదా, యూటిలైజ్ అయింది కదా, ఇంకో ATP కూడా యూటిలైజ్ అయి ఉంటుంది కదా. అలా కాదు, ఎందుకంటే ఇది 6 కార్బన్ కాంపోనెంట్ ఒకటే చైన్ ఇది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 2 చైన్స్గా డివైడ్ అయిపోయింది. అది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ఇక్కడికి వచ్చినాక స్ప్లిట్ అయిపోయింది చైన్, కాబట్టి ఇక్కడ 2 చైన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఓకే రైట్, ఇక్కడ చూద్దాం. ఇంకా ఇక్కడ మనకు ఓవరాల్గా వచ్చేసి గ్లైకాల్స్లో ఎన్ని NADH ఏర్పడ్డాయంటే 2 NADH అనేవి ఏర్పడ్డాయి. ఇస్ ఇట్ రైట్? 2 NADH ఆర్ ఫార్మ్. సో ఇక్కడ 2 NADH అయితే NADH na. So 1 NADH is equals to 2 ATPs in case of cytoplasm. In the cytoplasm, గుర్తుపెట్టుకోవాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్. జస్ట్ కొన్ని ఫ్యూ మినిట్స్ బిఫోర్ నేను చెప్పాను, ఒక NADH నుండి 3 ATPs ఫామ్ కావడానికి కావాల్సిన ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాను. అది క్రెబ్స్ సైకిల్లో అండి, మైటోకాండ్రియాలో మాత్రమే. సైటోప్లాజంలో గ్లైకాలిసిస్ జరిగేటప్పుడు ఏర్పడినటువంటి NADH ఏదైతే ఉందో దాని నుండి 2 ATPలు మాత్రమే ఫామ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్, అంటే నేనైతే కన్ఫ్యూజ్ అయ్యాను, మిగిలిన మీ సంగతి నాకు తెలియదు మరి. సో ఆల్రెడీ ఐడియా ఉన్నా లేదా పర్వాలేదు, నేనైతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇక్కడ. సో బుక్లో ఒకే దగ్గర ఒక NADH నుండి 3 ATPs అంటారు, NADH నుండి 2 ATPs అంటారు. నా ఇక్కడ కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయింది. నేను కొన్ని రెఫర్ చేయడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే సైటోప్లాజంలో గ్లైకాలిసిస్లో ఏర్పడినటువంటి NADH నుండి 2 ATPs ఆర్ ఫార్మ్, whereas NADH which is formed inside the mitochondrial layer 3 ATPs ఆర్ ఫార్మ్. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక NADH నుండి 2 ATPs ఫామ్ అవుతాయి కాబట్టి అల్టిమేట్గా 2 NADH నుండి ఎన్ని ATPలు ఫామ్ అవుతాయని చూసినట్టయితే 4 ATPs అనేవి ఫామ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి ఇది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ATP ఏర్పడింది, ఇక్కడ ఒక ATP ఏర్పడింది, అంటే ఇక్కడ ఓవరాల్గా 2 ATPs. నెక్స్ట్ ఇక్కడ ఒక స్టెప్ ఉంది, ఇక్కడ ఒక ATP, ఇక్కడ ఒక ATP, అంటే 2 ATPs ఇక్కడ కూడా. సో ఓవరాల్గా మనకి 4 ATPs అనేవి ఏర్పడ్డాయి. NADH నుండి 4 ATPs ఏర్పడ్డాయి. నెక్స్ట్ ఇండివిజువల్ కూడా 4 ATPs అనేవి ఏర్పడ్డాయి. అంటే గ్లైకాల్స్లో మొత్తం కూడా ఎన్ని ATPలు ఏర్పడ్డాయి? ఓవరాల్గా మొత్తం గ్రాస్ ATPs వచ్చి 8 ATPs ఏర్పడ్డాయి. మరి 8 ATPsలో ఏమైనా యూటిలైజ్ అయ్యాయంటే స్టార్టింగ్లో యూటిలైజ్ అయ్యాయని చెప్పాను. ఇక్కడ ఒక ATP, ఇక్కడ ఒక ATP యూటిలైజ్ అయింది, అంటే మనకి -2 ATPs యూటిలైజ్ అయిపోయాయి.
సో అల్టిమేట్గా మనకు వచ్చేసి 6 ATPలు అనేది నెట్ గెయిన్ అవుతుంది. సో యాక్చువల్గా 6 ATPs కూడా నెట్ గెయిన్ కాదండి గ్లైకాలిసిస్లో. ఎందుకంటే ఈ NADH నుండి ఎప్పుడు ఏర్పడతాయి ATPలు అంటే ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అయిన తర్వాతనే దీని నుంచి మనకి ATPలు అనేవి ఫామ్ అవుతాయి. సో యాక్చువల్గా మనకు జనరేట్ అయిన ATPలు వచ్చేసి ఇక్కడ 2 ఇక్కడ 2 ATPల గురించి మాట్లాడితే మాత్రమే ఇక్కడ 2 మొత్తం 4 ఇక్కడ 2 యూటిలైజ్ అయ్యాయి. కాబట్టి ఓవరాల్గా 2 నెట్ గెయిన్ అని చెప్పుకుంటాం గ్లైకాలిసిస్లో ATPలు. సో ఎన్ని ATPలు ఏర్పడగలడానికి శక్తి వస్తుంది అని చూసినట్లయితే మనకు ఓవరాల్గా 8 ATPలు ఏర్పడడానికి అయితే మనకి ఛాన్స్ ఉంటుంది. సో 2 యూటిలైజ్ అయితే కాబట్టి ఇక్కడ 6 ATPs అనేవి ఏర్పడటానికి ఛాన్స్ ఉంది. సో వెన్ దిస్ NADH గోయింగ్ త్రూ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో ఇది వచ్చేసి గ్లైకాలిసిస్. ఇంకా దీని గురించి ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే కామెంట్స్లో పెట్టండి, డెఫినెట్గా నేనైతే క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే వెరీ సింపుల్, ఇక్కడ గ్లైకాలిసిస్లో ఒక గ్లూకోజ్ నుండి 2 పైరువిక్ ఆమ్లాలు ఏర్పడతాయని గుర్తుపెట్టుకోండి. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లో 2 ఏర్పడతాయి, 2 మాలిక్యూల్స్ ఏర్పడతాయి. సో 2 సైమల్టేనియస్ చైన్స్ రన్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఒక NADH అంటే 2 NADHలు వేసుకోవాలి, ఇక్కడ ఒక ATP అంటే 2 ATPలు వేసుకోవాలి, ఇక్కడ ఒక ATP అంటే 2 ATPలు వేసుకోవాలి. ఎందుకంటే మనకి ATP క్యాల్కులేషన్ షీట్ చివరికి వస్తుంది ఒకటి దీంట్లో. సో అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, ఇది అర్థం కావాలంటే అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అండి వెరీ సింపుల్ ఇక్కడ సో ఎంజైమ్ల పేరు కూడా గుర్తుపెట్టుకోవడం ఈజీనే. ఎందుకంటే కైనేజ్ అంటే జనరల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఐసోమరేజ్ అంటే స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకొస్తూ ఉంటుంది, నెక్స్ట్ ఆల్డోలేజ్ అంటే ఆల్డిహైడ్ని యాడ్ చేసేస్తూ ఉంటుంది, అండ్ D అంటే తీసివేయడం. D కార్బాక్సిలేజ్ అన్నాం అనుకోండి, కార్బాక్సిల్ గ్రూప్ని తీసేస్తూ ఉంటుంది. D హైడ్రోజనేజ్ అంటే హైడ్రోజన్ గ్రూప్ని లేపేస్తుంది. D అంటే తీసివేయడం అంటే గుర్తుపెట్టుకోవాలి. సో కైనేజ్ వచ్చింది. మ్యూటేజ్ అంటే కూడా స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకొని వస్తూ ఉంటుంది. సో ఐసోమరేజ్ అన్నా కానీ స్ట్రక్చరల్ చేంజెస్ అయ్యి, మ్యూటేజ్ అన్నా కూడా సేమ్. ఇక్కడ ఇనోలేజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అండ్ పైరువిక్ కైనేజ్ పైరువేట్ పైన పనిచేస్తుంది పైరువిక్ కైనేజ్ అండి, సింపుల్. సో ఎంజైమ్ల పేరు కూడా గుర్తుపెట్టుకోవడం ఈజీనే. అండ్ మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు దీంట్లో ఏంటంటే ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. పీగ్యాల్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసింది పీగ్యాల్, అండ్ దెన్ వచ్చేసి BPG అనేది గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా, అండ్ వచ్చేసి పెప్ అనేది గుర్తుపెట్టుకోండి. మోడల్స్ హ్యూర్ రైట్, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా దీంట్లో ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే అడగండి, డెఫినెట్గా కామెంట్లో నేను ఖచ్చితంగా క్లియర్ అయితే చేస్తాను. సో నాకైతే దీన్ని అర్థం చేసుకోవడానికి 2 days పట్టిందండి. డెఫినెట్గా మీకైతే సింపుల్గా రిప్రజెంట్ చేస్తాను అనుకుంటున్నాను. మరి స్టిల్ ఇంకా డౌట్లు ఉన్నట్లయితే డెఫినెట్గా కామెంట్స్ ఆర్ వాట్సాప్లో పెట్టి నేనైతే క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.